నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? ఆడా లేదు, మగా లేదు. వేసేయాలి అనుకుంటే గుండె సూది నుంచి గ్యాస్ స్టవ్ వరకు ప్రతిదీ వాడేస్తున్నారు. వేసేయాలి అంటే అదే చంపేయాలి అనుకుంటే. ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఏంటో తెలుసా? అరే ఈ ఐరన్కి సంబంధించి ఈ గుండు సూది నుంచి గ్యాస్ స్టవ్, ఈ డ్రమ్ముల వరకు అయితే మనం దొరికిపోతున్నాం అనుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఏంటి అంటే కాటన్తో కూడా మన పక్కన ఉన్న వ్యక్తిని అంత ఈజీగా హతమార్చేయొచ్చా అంటే ఎందుకు చేయలేము అన్నట్టుగా ఒక ప్రబుద్ధురాలు చేసిన ఘటన అయితే ఈరోజు మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అక్రమ సంబంధం అనే ఒక్క పదం వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. అయితే ఎంత చాకచక్యంగా ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారు, అసలు ఎంత క్రూరమైన ఆలోచనలు చేస్తున్నారు అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే పోలీసులు కూడా నివ్వెరపోయారట ఆవిడ చెప్పిన సమాధానానికి. సో ఈరోజు కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఇదే. ఒక భర్త ఏం చేశాడు అంటే తన భార్యకి ఎవరితోనూ అక్రమ సంబంధం ఉంది, తాను ఈ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నానని తన మీద కక్ష పెంచుకుంది, ఏదో ఒక రోజు తనను చంపేస్తోంది, దయచేసి నన్ను కాపాడండి అంటూ భర్త పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? తెలంగాణలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో జరిగింది. అయితే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. పాపం పోలీసులు ఏం చేస్తారు? అరే ఎక్కడైనా ఉన్నదే కదా, భార్య భర్తలు అన్న తర్వాత పోట్లాడుకుంటారు, కలుసుకుంటారు, ఇది కామన్ కదా, ఈ మాత్రం దానికి ఎందుకయ్యా ఎంత చేస్తున్నావు, కంప్లైంట్ దాకా వచ్చావు అని మంచిగా నచ్చచెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారంట. పాప ఆయన మధ్యలో ఏముందో తెలుసా? మీరు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు, అక్కడ టార్చర్ ఎలా ఉంటుంది అన్నది నాకు తెలుసు, అక్కడ నేను ఎవరితో ఉంటున్నాను అన్నది నాకు తెలుసు అన్న ఉద్దేశంతో పాపం భయపడుతూనే ఇంటికి వెళ్ళాడు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? అలా కంప్లైంట్ ఇచ్చిన వారం రోజులకి శవమై తేలాడు. అయితే ఈ వారం రోజుల గ్యాప్లో భార్య అనుకున్నది అనుకున్నట్టుగా ఫినిష్ చేసేసింది. ఏ విధంగా అంటే జనరల్గా భార్యకి భర్తకి మధ్య గొడవలు వచ్చాయనుకోండి, భర్త ఓ 4 దెబ్బలేస్తాడు, ఈవిడ కూడా తిరగబడుతుంది, కామన్ అది. సో ఇక్కడ బలం ఎవరికి ఉన్నట్టు అంటే భార్య కన్నా భర్తకే ఉంటుంది బేసిక్గా ఎక్కడైనా. అలాంటిది తన పక్కన పడుకున్న భర్తని కాటన్ యూజ్ చేసి అంత ఈజీగా ఎలా చంపేసిందబ్బా అని నివ్వెరపోయే విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అదేమిటి అంటే తాను మామూలుగా చున్నీలు వేసుకుంటారు కదా ఆడపిల్లలు, ఆ చున్నీలో సిల్క్ చున్నీ తీసిందట. సిల్క్ చున్నీ అయితే ఇక్కడ గీతలు పడతాయి, ఉరేస్తున్నా లేకపోతే ఏమన్నా తన్నులాటలు కానీ లేకపోతే ఏమైనా జరిగినా, అతను ఏమైనా రివర్స్ అయినా సరే ఏమైనా కోసుకోవడం అట్లాంటివి జరుగుతాయేమో అన్న ఉద్దేశంతో సిల్క్ చున్నీ పక్కన పెట్టి తాను రెగ్యులర్గా వేసుకునే కాటన్ చున్నీని వాడిందంట. ఆ కాటన్ చున్నీతో పడుకున్న వాడిని పడుకున్నట్టుగానే ఉరేసేసిందంట. ఎంత దారుణం ఒకసారి మీరే ఆలోచించండి. తన పక్కన పడుకున్న వ్యక్తిని తన చున్నీతో ఉరేసి చంపేసింది అంటే ఎప్పటి నుంచి ఎన్ని రోజులుగా ఆలోచిస్తుంది అన్నట్టు ఒకసారి చెప్పండి. అంటే ఏంటి? ఇక్కడ భార్యని భర్త నమ్మడం లేదు, భర్తని భార్య నమ్మటం లేదు, వాళ్ళు ప్రాణాలు ఒకళ్ళకొకళ్ళు ప్రాణాలు తీసేసుకుంటున్నారు. అంటే ఈ అక్రమ సంబంధాలు అనేది ఏ విధంగా పేట్రేగిపోతున్నాయి అనేది మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. అయితే చంపేసి కామ్గా కూర్చుంది. అయితే చుట్టుపక్కల వాళ్ళందరికీ అనారోగ్య సమస్యతో చనిపోయాడు అని క్రియేట్ చేస్తే పాపం బంధువులందరూ కూడా వాస్తవమే నిజమే అనుకున్నారట. కానీ పోలీసులు రంగంలోకి దిగారట. దిగిన తర్వాత అసలు విషయం ఏంటో తెలుసా? ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఏంటి అంటే పోలీసులకు భర్త కంప్లైంట్ ఇచ్చాడు అన్న విషయం ఈవిడికి తెలియదు. అందువల్ల ఏం చేసిందంటే చున్నీతో చంపేయడం జరిగింది. ఆ చున్నీతో చంపేసిన తర్వాత అనారోగ్య కారణంతో చనిపోయాడు అని చెప్పి అందరికీ బుకాయించడం సరిపోయింది, అందరూ నమ్మేయడం కూడా అయిపోయింది. అయితే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం వల్ల భర్తని భార్య చంపేసింది అన్న విషయం బయటకు వచ్చేసింది. అయితే పోలీసులు ఆమెను పిలిచి అసలు ఏం జరిగింది ఏంటి అని కనుక్కుంటే రకరకాలుగా పొంతనలేని విషయాలు చెప్తోంది. అది కాక ఆయన వారం క్రితమే కంప్లైంట్ చేశారు. తర్వాత ఆ మెడ దగ్గర ఎంత ఉరేసి చంపినా సరే గాయాలనేవి అవ్వకుండా ఉండవు కదా, ఏవో చిన్న చిన్న గాయాలు అయితే ఉన్నాయట. ఆ గాయాలు అన్ని గమనించిన తర్వాత పోలీసులు అమ్మవారికి ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు మహాతల్లి నిజం చెప్పిందంట. లేదు, నేను ఈ విధంగా నేను రెగ్యులర్గా వాడే కాటన్ చున్నీతో ఉరేసి చంపేశాను అని. కాకపోతే పోలీసులు అనుమానిస్తున్నది ఏంటంటే ఎంత చున్నీ అయినా ఎంత ఇదైనా అతను పడుకున్న తర్వాత ఏదో ఒకటి డిస్కషన్ జరిగిద్ది కదా, ఏదో ఒకటి ఉంటుంది, ఒక్కళ్ళ వల్ల అయితే అవ్వదు, ఇంకా దీంట్లో ఎవరైనా ఉన్నారా అన్న విషయంలో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారట. ప్రస్తుతానికి ఆ మహాతల్లిని తీసుకెళ్లి జైల్లో పెట్టారట. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మాట ఏమిటి?
ఇప్పుడు జైల్లో ఉంది. ఏం సాధించింది? ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకున్నది కదా, వాడు వచ్చి ఏమన్నా ఆమెని కాపాడతాడా? ఏం చేస్తాడు? కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేసే, పిల్లలు ఉన్నారు లేరు అనేది వాళ్ళైతే మెన్షన్ చేయలేదు కానీ ఈ వార్తకు సంబంధించి. కాకపోతే ఈ చనిపోయిన అతని తల్లిదండ్రులు రోడ్డు మీద పడ్డారంట. ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి. అంటే ఒక ఆడది చేసిన తప్పుకి ఈ మగవాళ్ళ సైడ్ ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడింది. అది ఇక్కడ ఆడ మగ అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మొన్నటి దాకా కూడా కుక్కర్లో పెట్టి ఉడికించి చంపేసిన భర్తలు లేరా? ఆ డ్రమ్ముల్లో పెట్టి చంపేసిన భార్యలు లేరా? అంటే ఏం జరుగుతోంది సమాజంలో? టెక్నికల్ పరంగా ఒక స్థాయికి వెళ్ళిపోయాం అంటున్నారు. నిజమే, కరెక్ట్గా చెప్పాలంటే మరమనుషుల్లా తయారైపోయారు. ఒక ఆప్యాయత లేదు, ఒక అనురాగం లేదు, ఒక ప్రేమ లేదు. ఒక సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకొని పరిష్కరించుకునే అంత ధైర్యం లేదు, ఏమీ లేదు. అన్నీ కోల్పోయి ఒక యాంత్రికులు, ఒక మాంత్రికుల్లాగా తయారైపోయారు. మాంత్రికులని ఎందుకు అన్నానంటే వాళ్ళకి కఠోరమైన మనసు తప్ప ఇంకేం ఉండదు అనేది మనం చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్పిన కానీ లేకపోతే కథల్లో కానీ ఎక్కువగా వింటూ ఉంటాం. వాళ్ళకి మనసు ఉండదు, రాక్షసత్వంగా ప్రవర్తిస్తారు అనేది సినిమాల్లో కూడా మనం చాలా చూసుంటాం. ఇప్పుడు సేమ్ ఈ ఆడ మగ కూడా ఎలా తయారు అయ్యారు అంటే ఇలాగే రాక్షసుల్లాగా. అరే ప్రాణాలు పోతున్నాయి, ప్రాణాలు తీసేస్తున్నాం, ఒక 10 నిమిషాల ఆనందం కోసం ఒక నిలువెత్తి నిండు ప్రాణాన్ని తీసేస్తున్నావే, మన 100 ఏళ్ల జీవితాన్ని పణంగా పెడుతున్నాం అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆడవాళ్ళు అవని మగవాళ్ళు అవని ఇటువంటి తప్పులు చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఒకప్పుడు ఆడపిల్లల్ని పక్క రాష్ట్రాలకి పక్క ఊర్లకి పంపించి చదివించడానికి బాధపడేవాళ్ళు. ఇప్పుడు మగపిల్లల్ని పంపించడానికి కూడా బాధపడుతున్నారు. చూడండి ఎంత మారిపోయింది కాలం అనేది. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా ఇదే ఓ భయం. ఆ అమ్మాయి అంతకుముందు ఎవరైనా ప్రేమించిందా, లేకపోతే ఏమన్నా ఎక్కడైనా ఎఫ్ఐఆర్లు పెట్టుకుందా, ఇవి ఎంక్వైరీలు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మగపిల్లలైనా సరే అంతకుముందు అతనికి ఉన్న అలవాట్లు ఏంటి, ఏం చేస్తాడు ఏంటి, అంతకుముందు అతనికి ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇవి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఒక లెక్క అని పక్కన పెడితే, పెళ్ళైన వాళ్ళు కూడా, అరే భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా అక్రమ సంబంధాలకు అలవాటు పడిపోయి ఈ విషయాలు బయటకు వచ్చేసరికి ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు పెంచుకొని అక్రమ సంబంధాలకు వాల్యూ ఇచ్చుకుంటూ నిండు జీవితాలని రోడ్డు మీద పడేసుకుంటూ కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఉప్పు అనేది అంటే ఏం చెప్తాం? ఇక్కడ ఎవరిని మనం ఖచ్చితంగా చెప్పలేం ఎవరిది తప్పు అనేది. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.